ఈగలతో సావాసం కంచంపొత్తులాగా రాత్రి దోమలతో కాపురంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. దోమలు డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. అదేవిధంగా ఈగలేమో మనం తింటున్న ఆహార పదార్థాల మీద వాళ్ళు ఆ రకంగా జబ్బులు వచ్చడానికి అవకాశం ఉంటాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈగలను దోమలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవుతూ ఉన్నది. చెప్పడానికి చాలా సింపుల్ థింగ్ అని ఈ రెండిటి వల్లనే శుభ్రత లోపము, అదేవిధంగా నీటి నిల్వలు, వాటి వల్ల మాత్రమే జబ్బులను వచ్చడానికి అవకాశం ఉంటుంది. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరి అయిన నిధులు లేకపోవడం వల్ల, అదే సమీక్షలు లేకపోవడం వల్ల ఈరోజు మొత్తము తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల, సరి అయిన మందులు లేకపోవడం వల్ల, అదేవిధంగా సబ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు, ప్రత్యేకంగా విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడుగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మొన్న హుజూర్ నగర్లో డెలివరీ కోసం అని ఒక మహిళ వెళ్తే పొట్ట మీద తన్ని ఆ రకంగా డెలివరీ చేయడం వల్ల పాప కూడా చనిపోవడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉండేది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తగ్గిపోయినాయి పర్సెంటేజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు 2014-15లో నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశంతో మొట్టమొదటిసారిగా తెలంగాణలో హెలికాప్టర్ను నాకు ఇచ్చి ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్కి ప్లేట్లెట్ సపరేషన్ మిషన్స్ తీసుకొని హెలికాప్టర్లు తీసుకొని పోయి అక్కడ వైద్య సౌకర్యాలు అందించిన పరిస్థితి. అదేవిధంగా పర్సనల్గా నేను డాక్టర్గా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలు తెలుసుకోవడం కోసం, గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హాస్పిటల్ నిద్ర అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉస్మానియా హాస్పిటల్ మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు కూడా 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 9 సార్లు తిరగడం జరిగింది. ఎస్పెషల్లీ వైద్య సమస్యల మీద, ఆరోగ్య సమస్యల మీద, వైద్య విధానాన్ని మెరుగుపరచడం కోసం ఆ రోజు సుమోటగా, అంటే ఎవరో చెప్తేనో ప్రతిపక్షాలు అడిగితేనో పోలేదు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఆదేశంతో ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ సమస్య అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కార్యక్రమం చేసేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం, ఏం జరగబోతుందో అనుకున్నాం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ ఎట్లనో, ఇందిరమ్మ రాజ్యంలో నిరంకుశ పాలన ఎట్లాగనో, అరెస్టులు ఎట్లాగో, ఈరోజు ఇందిరమ్మ పేరు చెప్పుకొని రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ కావాలని ఎవరికైతే రాలేదో రండి అని ఒక పిలిపిస్తే వారందరినీ గృహ నిర్బంధం చేసి రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. వరదలు వచ్చి ఆ వరదల కోసము బాధితులను పరామర్శించడానికి వెళ్తా అంటే అక్కడ అరెస్ట్ చేయడము, దౌర్జన్యం చేసి అద్దాలు పాల్గొట్టి చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఫిరాయింపు చట్టాన్ని రాజీవ్ గాంధీ 1985లో వారు తీసుకొచ్చిన చట్టమే అది. దాన్ని అమలు వీరు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిళ్ళు. స్వయంగా మరి అరికపూడి గాంధీ ఆయనకేమో పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సహకారంగా ఉన్నాడు కాబట్టి ఎస్కాట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించే కార్యక్రమం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి. ఈరోజు వైద్య విధానం మీద, వైద్యము సరిగ్గా ప్రజలకు అందక బిడ్డలు పిట్టలు రాలినట్టు చనిపోతున్నారు. వారిని కాపాడడానికి మరి వైద్య విధానంలో మెరుగుదిద్దాలని, మౌలిక సదుపాయాలు పెంచాలని, ఇప్పటివరకు మరి ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పేసి దామోదర్ రాజనరసింహ చెప్తున్నాడు. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటో మరి అర్థం కావట్లే. కనీసము ఈరోజు మేము ముగ్గురం కలిసి ముందు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామంటే 4 గంటల నుండే
పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, అక్రమ అరెస్టులకు పరాకాష్ట. ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే అరెస్టుల పర్వం, నిరంకుశ పాలన. ఏ ఒక్క దాని మీద కూడా అవగాహన లేక, విద్య మీద అవగాహన లేదు, వైద్యం మీద అవగాహన లేదు, అభివృద్ధి మీద అవగాహన లేదు, సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు. ఈరోజు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఆయన పదవిని దక్కించుకోవడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈరోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతుండు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రేపు మరి రాబోయే రోజులలో ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడో వాటన్నిటికీ తిరిగి మేము ప్రజా పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం. ఈరోజు ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు మంచి పాలన అందించినాం. భారతదేశంలో నెంబర్ 1 పాలనగా, వ్యవసాయంలో నెంబర్ 1, అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్లో, అదేవిధంగా వైద్యంలో కూడా నెంబర్గా ఉన్న తెలంగాణను ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుచరులకు అవగాహన లేకపోవడం వల్ల, ఒకరు మాట్లాడిన దానికి ఒకటి వారికి పొంతన లేకుండా ఎవరికి వాళ్ళే హెలికాప్టర్లు వేసుకొని ఎడ్ల బండ్ల మీద తిరిగినట్టు తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా వైద్య రంగంలో విష జ్వరాలు, అంటువ్యాధుల గురించి టాస్క్ ఫోర్స్ వేసినట్టు చెప్తున్నారు. కంటి తుడుపు కోసమే టాస్క్ ఫోర్స్ లా కనిపిస్తూ ఉన్నది, కానీ ఎలాంటి కార్యాచరణ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, ఆనాడు డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ అలాంటి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అక్కడ కూడా స్క్రీనింగ్ చేసే పరిస్థితి ఉండే. పిఎస్సి లెవెల్ కూడా స్క్రీనింగ్ చేసి ఐసోలేట్ చేసి వాళ్ళని వేరే పెట్టేది, ఎందుకంటే ఇవన్నీ కూడా అంటువ్యాధులు కాబట్టి. వెంటనే అట్లాంటి మరి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.